ఒకే ఒక్క పోస్టుతో జగన్ ఇలా బుక్ అయ్యాడా? అరెరే! ఒక్క పోస్టుతోనే జగన్మోహన్ రెడ్డి ఇలా బుక్ అయ్యాడేంటి అంటున్నారు నెటిజన్స్. బుడమేరు దాటికి బెజవాడ నీట మునిగింది. వేల మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు అంతా వర్షాల్లోనే తడుస్తూ వరద నీటిలో తిరుగుతూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం బెజవాడలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి బెంగళూరులో సెటిల్ అయిపోయారు. పాస్పోర్ట్ లేక లండన్ ఫ్లైట్ ఎక్కలేకపోయిన ఆయన చంద్రబాబు పనితీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో అటు టీడీపీకి నెటిజన్లకు టార్గెట్ అవుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన వైఎస్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా కష్టాల పాలయ్యారు. కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 3న లండన్ వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకున్న ఆయనకు పాస్పోర్ట్ కష్టాలు మొదలయ్యాయి. ఈలోపు బుడమేరు వరదలకు విజయవాడ అతలాకుతలమైన విషయం తెలిసిందే. బాధితులను పరామర్శించకుండా విమానం ఎక్కితే విమర్శలు వస్తాయని 2 రోజులు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన 2 సార్లు 10 అంటే 10 నిమిషాలు ప్రజలతో గడిపి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. కృష్ణానది వరదల్లో ఉండవల్లిలోని తన నివాసం మునిగిపోకుండా ఉండేందుకు బెజవాడ వాసుల్ని చంద్రబాబు పూర్తిగా ముంచేశారని, బాధితులకు సాయం అందడం లేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అయితే అక్కడే ఉన్న నిరాశ్రయులైన బాధితులు మాకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు అందుతున్నాయి. ఈ వయసులోనూ చంద్రబాబు బురదలో తిరుగుతున్నాడు. తనకి చేతనైన సాయం చేస్తున్నాడు. అందడం లేదని ఆరోపించి నవ్వుల పాలు కావద్దంటూ జగన్మోహన్ మీదనే కొట్టినట్టు చెప్పారు అక్కడున్న స్థానికులు. అయితే లండన్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆయనకు పాస్పోర్ట్ సమస్య ఎదురవ్వడంతో ఆ టెన్షన్లో పడినట్లు కనిపిస్తున్నారు. సీఎం పదవి పోయిన వెంటనే ఆయనకు గతంలో ఇచ్చిన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పూర్తిగా రద్దు చేసేశారు. అక్రమస్తుల కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు సాధారణ పాస్పోర్టు స్వాధీనానికి ఆదేశించింది. కుమార్తె పుట్టినరోజుకు లండన్ వెళ్లడానికి ఇటీవల ఆయనకు అనుమతి ఇచ్చిన సిబిఐ కోర్టు సాధారణ పాస్పోర్ట్ను 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేయాలని ఆదేశించింది. ఆ కోర్టు జగన్కు ఏడాది కాలానికి మాత్రమే సాధారణ పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కఠిన షరతులతో కూడిన ఆ పాస్పోర్టుపై జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఏపీ హైకోర్టు జగన్కు మరోసారి మొట్టికాయలేసింది. వాస్తవానికి జగన్ తన లండన్ పర్యటనపై సొంత పార్టీ ముఖ్యులకు కూడా ఎలాంటి సమాచారం లేదు. సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిన తర్వాతే జగన్ లండన్ టూర్ విషయం తెలిసిందట. తాజాగా ఆయన 5 ఏళ్ల పరిమితితో పాస్పోర్ట్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ వేయడంతో పాస్పోర్ట్ సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3 నుంచి 25 వరకు జగన్ లండన్ వెళ్లడానికి అనుమతి వచ్చింది. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న పెండింగ్ కేసులపై ఎన్ఓసి తీసుకోవాలని పాస్పోర్ట్ ఆఫీస్ జగన్కు లేఖ రాసింది. ఎన్ఓసి కోసం ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం షరతులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ షరతులపై జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పాస్పోర్ట్ కష్టాల నడుమే జగన్ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సీఎంను ఉద్దేశించి వైసీపీ అఫీషియల్ సైట్లో జగన్ పెద్ద పోస్ట్ పెట్టారు. విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా ఇంకా ఆకలి కేకలు, మారణ హోమాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోదనలు వింటే రాత్రుల్లో నాకు నిద్ర పట్టడం లేదు. కానీ చంద్రబాబు మాత్రం ఏసీ గదుల్లో నిద్రపోతున్నాడంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. అసలు సహాయక చర్యలే జరగడం లేదని, ఉదారంగా బాధితులను ఆదుకోకపోతే వైసీపీ తరఫున రోడ్లెక్కి పోరాటాలు చేస్తామని, సుదీర్ఘ పోరాటం చేస్తామని విమర్శించారు వైఎస్ జగన్. జగన్ విమర్శలపై అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాస్పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ పారిపోవాల్సిన జగన్ ప్రస్తుతం బెంగళూరు ప్యాలెస్లో రిలాక్స్ అవుతూ బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలబడ్డాడు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రజలకు సహాయం చేసే ఏకైక నాయకుడిగా జగన్ చరిత్రలో మిగిలిపోనున్నారు. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు తమ వంతు సహాయం అందించాలి, కానీ ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటా అని విమర్శ చేశారు